హలో మై డియర్ స్టూడెంట్స్, కామెంట్స్ యూజెస్ ఏంటి? ప్రోగ్రామింగ్లో మనం ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఈ కామెంట్ అంటూ పెడుతూ ఉంటాం కదా. కామెంట్ వల్ల ఏంటి యూజ్ మనకి అంటే, ఇప్పుడు మనం ఒక ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, ఒక వర్డ్ ఉంది అక్కడ, ఓకేనా? అక్కడ ఆ స్టెప్ ఎందుకు ఇచ్చాము, ఓకేనా? ఆ కండిషన్ ఏంటి? క్యాపిటల్ ఏకి 5 అని ఇచ్చాం, స్మాల్ ఏకి 10 అని ఇచ్చాం. అందులో ఫస్ట్ నెంబర్ ఏది, సెకండ్ నెంబర్ ఏది? అలాగే కేస్ సెన్సిటివ్ అని కూడా ఉంటుంది కదా, క్యాపిటల్ ఏకి స్మాల్ ఏకి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో మనం ఎందుకు ఆ వాల్యూ ఇచ్చాము, ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉంది అని ఇవ్వాలి అంటే అక్కడ మనం ఆ నెక్స్ట్ పక్కనే కూడా లేదా ఆ లైన్కి బిఫోర్ కూడా మనము కామెంట్లో దాని గురించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాం, ఓకేనా? అది కామెంట్స్. అదే కనుక ఇప్పుడు సి ప్రోగ్రామింగ్స్లో ఆర్ C++ ప్రోగ్రామింగ్లో సింగిల్ లైన్ కామెంట్స్ ఎలా ఇస్తారు అంటే ఇలాగా 2 స్లాషెస్లో ఇస్తారు, ఓకేనా? అలాగే మల్టీ లైన్ కామెంట్స్ ఒకే లైన్ ఇవ్వాలనుకుంటే 2 స్లాషెస్ ఇచ్చి చేసేసుకోవచ్చు, ఓకే? ఈ విధంగా 2 లైన్స్ ఇచ్చాము అంటే సింగిల్ లైన్లో కామెంట్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ దాని గురించిన ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది, ఓకేనా? ఆ మెథడ్ ఎందుకు అక్కడ అలా ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి, ఆ కండిషన్ ఏంటి అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చినప్పుడు ఇలాగా మల్టీ లైన్లో మనము కామెంట్స్ అంటూ ఇస్తూ వస్తాం, ఓకేనా? నెక్స్ట్ అలాగే జావాలో అయితే కామెంట్స్ ఎలా ఇస్తారు, సేమ్ ఇందులో కూడా 2 స్లాషెస్ అండ్ 1 స్లాష్ 1 యాస్ట్రిబ్, ఇలాగే సింగిల్ లైన్కి అలాగే మల్టీ లైన్కి. నెక్స్ట్ ఇలాగే కాపీ కోడ్, ఇలాగా కామెంట్స్ ఇలా ఉంటుంది. HTMLలో అయితే కామెంట్స్ ఇలా ఉంటాయి, ఓకేనా? ఇలాగా లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్స్లో ఎక్స్క్లమేటరీ సింబల్ స్లాషెస్ ఇలా డాషెస్లోని ఇలాగా మనము ఇస్తూ వస్తాం, ఓకేనా? కామెంట్స్. అదే కనుక పైథాన్లో అయితే ఎలా ఇస్తారు, సింగిల్ లైన్ కామెంట్, హ్యాష్ ట్యాగ్ ఉంటుంది కదా మనకు, నెంబర్ 3 పైన ఉంటుంది ఈ సింబల్, హ్యాష్తో మనము సింగిల్ లైన్ కామెంట్స్ అనేది ఇలా ఇస్తాం. అదే కనుక మల్టీ లైన్ కామెంట్స్ అయితే ఎలా ఇవ్వాలి, ఇలాగా 3 డబల్ కొటేషన్స్తో స్టార్ట్ అయ్యి 3 డబల్ కొటేషన్స్తో ఎండ్ చేస్తాం. ఇలాగా మల్టీ లైన్ మనము కామెంట్స్ ఇస్తాం, ఓకేనా? ఈ కామెంట్స్తో చాలా యూజెస్ ఉంటుంది, ఎందుకంటే మన బిఫోర్ ఉన్న ప్రోగ్రామర్ ఆ వాల్యూస్ని దేనికోసం యూజ్ చేశాడు అని తెలియాలంటే నెక్స్ట్ కూర్చున్న పర్సన్కి అది ఏంటి ఆ వాల్యూ గురించిన ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే ఆ లైన్ పక్కన కానీ ఏదో చెప్పాను కదా, ఆ లైన్ స్టార్టింగ్ లేదా లైన్ బిఫోర్ నెక్స్ట్ ఆ లైన్ యొక్క యూజ్ ఏంటి అని చెప్పాలి అంటే ఈ కామెంట్లో చెప్తారు, ఓకేనా? ఈ కామెంట్ లైన్లో ఇచ్చినది మనకు అవుట్పుట్లో కనిపించదు, ఓకేనా? ఇలాగ ఉంటుందండి కామెంట్స్ స్టూడెంట్స్, ఓకే?